నమస్తే వెల్కమ్ టు టీ10 బీజేపీ ఏలుబడిలో దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్న తీరుకు ఎన్డీటీవీ మాజీ ప్రమోటర్లు ప్రణయ్ రాయ్ రాధికా రాయ్ల ఉదంతమే తాజా ఉదాహరణ 2017లో వీరిపై నమోదు చేసిన కేసును సిబిఐ మూసివేసింది 7 సంవత్సరాల సుదీర్ఘ దర్యాప్తు కూడా ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో సిబిఐకి ఈ చర్య తప్పనిసరిగా మారింది కేసు క్లోజర్ రిపోర్ట్ లో కూడా ఇదే విషయాన్ని సిబిఐ అధికారులు పేర్కొన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజాకంటక విధానాలపై ఎలుగెత్తిన ఎన్డీటీవీని గౌతమ్ అదానీ స్వాధీనం చేసుకుని దాని నోరు పూర్తిగా నొక్కేసిన తరువాతే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం ఐసిఐసిఐ బ్యాంకుకు 48 కోట్ల రూపాయల మేర నష్టం కలిగించారంటూ 2017 జూన్ లో వీరిపై సిబిఐ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది 2009లో జరిగిన రుణ సెటిల్మెంట్ లో ఉద్దేశపూర్వకంగా మోసపూరిత విధానాలు అవలంబించడం ద్వారా బ్యాంకుకు రాయ్లు ఈ నష్టం కలిగించారని సిబిఐ ఆరోపించింది తమకు నష్టం కలిగించిందంటూ ఐసిఐసిఐ బ్యాంకు ఎటువంటి ఫిర్యాదు చేయకుండానే ఓ ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సిబిఐ ఈ దర్యాప్తు ప్రారంభించడం గమనార్హం ఈ చర్యను సిబిఐకి చెందిన మాజీ ఉన్నతాధికారులు సైతం తప్పుపట్టారు అయినా సిబిఐ రాయ్ల నివాసాలతో పాటు ఎన్డీటీవీ కార్యాలయాలపైన దాడులు చేసి భయోత్పాతాన్ని సృష్టించింది 2019లో 35కు పైగా షెల్ కంపెనీలు ఉన్నాయంటూ మరో కేసును దాఖలు చేసింది ఈ చర్యలను పత్రికా స్వేచ్ఛపై దాడిగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు ఆందోళన చేశారు ప్రతిపక్షాలు కూడా వీరికి మద్దతు తెలిపాయి అయితే అధికారంలో ఉన్న వారికి అత్యంత విశ్వసనీయంగా ఉండటానికి అలవాటు పడిన సిబిఐ వీటిని ఏమాత్రం పట్టించుకోలేదు సిబిఐతో పాటు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు కూడా రంగంలోకి దిగాయి 2022లో గౌతమ్ అదానీ గ్రూపు దొడ్డిదారిన ఎన్డీటీవీని స్వాధీనం చేసుకుంది ఎలాంటి ఆధారాలను చూపలేక సిబిఐ కేసును క్లోజ్ చేయడంతో ఈ వేధింపులు ఎందుకు జరిగాయో ఎవరి కోసం జరిగాయో దేశమంతా స్పష్టమైంది స్వతంత్ర మీడియా సంస్థగా రాయ్ల హయాంలో ఎన్డీటీవీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే ప్రజలను చీల్చే మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగాను రైతాంగ ఆందోళనలకు మూల కారణాల వంటి అంశాలపైన ఎన్నో కథనాలను ప్రసారం చేసింది ఎన్డీటీవీని అదానీ స్వాధీనం చేసుకోవడం స్వతంత్ర మీడియాపై జరిగిన పెను దాడిగా పలువురు అభివర్ణించారు తనకు గిట్టని వారిపై మోడీ సర్కారు అమలు చేసే కక్ష సాధింపు చర్యలకు అది నిదర్శనం ఈ తరహా కథనాలను వెలుగులోకి తీసుకొచ్చినందుకే న్యూస్ క్లిక్ ఎడిటర్ అయిన 74 సంవత్సరాల ప్రబీర్ పురకాయస్తపై మోడీ ప్రభుత్వం విరుచుకుపడింది విదేశాల నుండి అక్రమంగా నిధులు వచ్చాయని ఆరోపిస్తూ 225 రోజుల పాటు జైలులో నిర్బంధించింది అరెస్టుకు ముందు ఆయన నివాసం కార్యాలయాలపైన దాడులు చేసి భయోత్పాతం సృష్టించింది చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయన అరెస్టును డిమాండ్ను చట్ట వ్యతిరేకమైనవిగా పేర్కొంటూ బెయిల్ మంజూరు చేసింది ఇలా చెబుతూ పోతే ఒకటా రెండా భావ ప్రకటన మీడియా స్వేచ్ఛల మీద మోడీ ప్రభుత్వం చేస్తున్న దాడులు ఎన్నో ఉగ్రవాద కార్యకలాపాల నియంత్రణకు ఉద్దేశించిన అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ 1967 ఉపా కింద దేశవ్యాప్తంగా ఎందరో మేధావులను రచయితలను కళాకారులను మోడీ ప్రభుత్వం అరెస్టు చేసింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భీమా కోరేగావ్ కేసు దీనికో ఉదాహరణ 2018లో ప్రారంభమైన ఈ కేసులో వివిధ ప్రాంతాలకు చెందిన 16 మంది హక్కుల కార్యకర్తలను మోడీ ప్రభుత్వం అరెస్టు చేసి నిర్బంధించింది వీరిలో ఒక్కరిపై కూడా ఇంతవరకు ఆరోపణలు నిరూపితం కాలేదు దీంతో ఒకరి తర్వాత ఒకరు బెయిల్ పై విడుదలవుతున్నారు ఉపా కేసులో కేవలం 2.8% మందిపైనే నేరం రుజువై శిక్ష పడుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలింది ఈ తరహా అణచివేత విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటం చేయటమే ప్రజాతంత్ర శక్తుల కర్తవ్యం ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీ10 ఈ న్యూస్ పై మీ కామెంట్ ను కూడా యాడ్ చేయండి